తిరుపతి ఉన్నదండి. తిరుపతి కార్యక్రమంలో ఆ లడ్డు మీద ఎవరు వైసీపీ నాయకులు అంటాడు కేజీ 320 రూపాయలు కొన్నాడు. నెయ్యి రోజు కేజీ 320 రూపాయలు దొరకదు. అలాంటప్పుడు చూసుకుని వేరేదేం చేయాలి, అంతేగాని అలా మిక్సింగ్ చేసి హిందువులు మనోభావాలను దెబ్బతీయడం అంటే ఏ దేవుడు అనేవారు ఎవరికైనా ఒకటే, క్రిస్టియన్స్ అని వాళ్ళ మతం వాళ్ళు పూజిస్తారు, వాళ్ళు మనం గౌరవించాలి, ముస్లింస్ కానీ గౌరవించాలి, మన హిందువులైనా మన వాళ్ళు కూడా గౌరవించాలి. కాదు, తిరుపతి లడ్డు విషయం మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. తిరుపతి లడ్డు విషయంలోనే అపచారం జరిగింది అని మీరు పబ్లిక్ గా మా పబ్లిక్ అంతా తెలుసు భావిస్తున్నాం. అపవిత్రం జరిగింది. గతానికి ఇప్పటికి బాగా తేడా వచ్చింది. అదే తిరుపతిలో ఈ రోజు శ్యామలారావు గారు వచ్చిన తర్వాత ప్రక్షాళన చూడండి. ఆయన పురోహితుల్లో తిరుగుతూ ప్రతి వంటశాల కూడా చెక్ చేస్తూ ప్రజల భోజనం సమంగా అక్కడ అందుతుందా లేదా, రుచికారాలు ఉన్నాయా లేదా, లేదంటే అందులో ఏమైనా కల్తీలు జరుగుతున్నాయని ఎప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. అలాగ ఉండాలి ఆఫీస్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని నడిపించేది ముఖ్యమంత్రి గారు కరెక్ట్ గా ఉంటే ఆఫీసర్లు కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులు యంత్రాంగం కూడా కరెక్ట్గానే పనిచేస్తుంది. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు తిరుపతిలో కూడా ఉన్నారు. గత ప్రభుత్వంలోనే వైసీపీ గవర్నమెంట్ లో కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు బాగా పనిచేశారు, అధికారులు కూడా బాగా పనిచేశారని చెప్పి చాలా మంది వైసీపీ నాయకులు అంటూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం పని చేయలేదు. ముఖ్యమంత్రి గారు పబ్జీ ఆడుకుంటూ ఆ తాడేపల్లిలో ఉంటూ ఏదో చిన్న చిన్న సంక్షేమ పథకాలు 1 సంవత్సరం ఇచ్చి 2 సంవత్సరం ఇవ్వకుండా చేసి ఇచ్చామని చెప్పుకోవడం తప్ప వీళ్ళు విలాసాలుగా తిరిగారు. ముఖ్యమంత్రి గారు, మినిస్టర్లు, వారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, వారు వైసీపీ ఎమ్మెల్సీ నాయకులు అందరూ కూడా విలాసాలుగా తిరిగారు, ఖర్చు పెట్టారు. ప్రజల మీద అప్పులు తీసుకొచ్చి 13 లక్షల పైన కోట్ల అప్పులు తీసుకొచ్చి ఎక్కడండి సంక్షేమ ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చే సంపద సృష్టించే కార్యక్రమం ఎక్కడ చేశారు? 13 లక్షలు కనీసం ఆ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ కట్టుకున్నా మేము సంతోషించేవాళ్ళమే. కడప స్టీల్ ప్లాంట్ అయింది 13 లక్షలు అప్పు చేశారని. అలాంటిది అంటే సీక్రెట్ గా ఏదో ఇక్కడ విశాఖపట్నానికి మంచి ఇన్కమ్ వచ్చేది టూరిజం. నా సామాన్య మానవుడు వెళ్ళి స్టోరేజ్ పనులు దిగి స్టోరేజ్ దిగారు. ఈ రోజు విలాసమైన భవనం ఏదో తెలియకుండా సీక్రెట్ గా కట్టి అది ఈ రోజు ఏమంటున్నామంటే మేము పబ్లిక్ కి గవర్నమెంట్ ఉపయోగపడుతుంది అని కట్టామండి. గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? రుసుకుంటది. గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంత దూరం ఏ ఆఫీస్కి వెళ్ళగలుగుతాం? ఏదైనా ఆఫీస్కి పెడితే అదే నువ్వు వైసీపీ గవర్నమెంట్ వస్తుంది, అది సొంతం జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకోవడం గురించి అది సీక్రెట్ గా భవనం కన్స్ట్రక్షన్ చేశారు. అన్ని లక్షలు విలాసమైన భవనం, అన్ని లక్షలతో బాత్రూమ్ కూడా 100 కోట్లతో. అది ఎవరైనా సరే ఆ విధంగా చేస్తారా? ఇది ప్రజల నెత్తిన మీద అప్పు తీసుకొచ్చి వీళ్ళు విలాసాల గురించి ఖర్చు పెట్టుకున్నారు తప్ప వైసీపీ ప్రభుత్వం ప్రజల గురించి చేయలేదు. ప్రజల గురించి చేసేది ఇప్పుడు ప్రజాప్రభుత్వం. ఎవరైనా నిజంగా మా ప్రజలందరూ అనుకున్నది ఏంటంటే ఈ 100 రోజులు ప్రతి మహిళ కూడా సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారు. కంపల్సరీ గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారు. ఇప్పటికే నెరవేరుస్తున్నారు. ఒకటి సంక్షేమ ప్రతి ఇంట్లో ఇప్పుడు చేరింది. పెన్షన్ అనేది ప్రతి ఇంట్లోకి ఒక ముసలా ఒక వృద్ధులు ఉన్నారు. పెన్షన్ ఇంట్లో 4,000 వెళ్ళినట్టు జీతం వెళ్ళినట్టే కదా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతం ఎవరైనప్పుడు తప్పుడు ప్రచారం చేశారు ఇదే వైసీపీ వాళ్ళు. ఈ రోజు 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగుల జీతం అందుతుంది. పెన్షన్ కూడా ఎవరని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఎలక్షన్ లో పెన్షన్ ఆలేపి చంద్రబాబు నాయుడు గారు ఆపేయడం బ్యాడ్ ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం చేశారు. ఈ రోజు చెప్పమనండి మరి ప్రతి వ్యక్తికి పెన్షన్ ఈ విధంగా అందిస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి పనితీరు మనం ఒక్కనే కాదండి, దేశాలు గర్విస్తున్నాయి. కొన్ని ప్రపంచాలు అయితే ఇలాంటి నాయకుడు మా దేశంలో ఎందుకు పుట్టలేదా అని చూసే ప్రపంచాలు కూడా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో పాలించడానికి అవకాశం వచ్చింది, ప్రధానమంత్రిగా అవకాశం వచ్చింది. కానీ ఆయన రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పేసి 2014-19 వరకు రాష్ట్రం గురించి ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన పడ్డారు తప్ప నిజంగా ఏదో ప్రధానమంత్రి అయిపోదామనో వీళ్ళకిలాగా జలసాలు చేద్దామని అనుకుంటే కనుక ఆ రోజు అయ్యి ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రజాపాలన, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. దాని గురించి గతంలో ఆయన ఇబ్బంది పరిచినప్పుడు బయటికి వ్యక్తపరచలేని వాళ్ళ మా బొట్టు వాళ్ళని బయటికి వ్యక్తపరిస్తే వైసీపీ నాయకులు ఎదురుదాడి చేసేవారు, గూండాజం చేసేవారు. ఎంత ఘోరంగా పాలన చేశారు. అందుకే ప్రజలు ఎవరు బయటికి చెప్పలేదు, లోపలగా వాళ్ళు సపోర్ట్గా ఉన్నట్టుగా ఈరోజు ఓటు రూపంలో చూపించారు. మన గాజువాక ఉంది, మేము ఇంత ధర్నాల్లో ఉండి జనాలు కనిపించారు, కానీ ఓటు రూపంలో 95,000 మెజార్టీ ఎక్స్ట్రా ఇచ్చారంటే ఎంత గ్రేట్గా ఇచ్చారు. అది లోపల చెప్పలే, భయం చెప్పినట్లయితే ఆ రోజు ఎదురుదాడి. వైసీపీ నాయకులు నిజంగానే ప్రభుత్వం ఎవరైనా సరే ప్రజా హక్కు ఉందండి, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే అడగొచ్చు, స్వేచ్ఛగా అడగాలి. అంతేగాని నాన్ పార్లమెంట్ వాక్యాలతో చేయటం, దుర్భుసలాడటం అది ఎంతవరకు సమాజం?
గత ప్రభుత్వంలో ఇవన్నీ ప్రజలు చూశారు. ఇప్పుడు సరే మంచి ప్రజాపాలన వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నాం. అందులో తిరగలేదు. థ్యాంక్ యూ అండి.